మంత్రి గారికి, జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అలాగే మేజరు, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి, అలాగే మైనర్ ఇరిగేషన్లో 100 acres 50 acres నుంచి ఉండేటటువంటి 8,000 చెరువుల గురించి ఈ రోజున ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీంట్లో ఆన్గోయింగ్ వర్క్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇందులో కేటగిరీ వైజ్ తొందరగా చేయాల్సినటువంటివి ఏమున్నాయి, రేపు ఖరీఫ్ కావాల్సినటువంటి పంటకి నీరు అందించడానికి ముందు ఉండే అవకాశాలు ఏంటి అనేది 2-3 కేటగిరీల కింద డిస్కస్ చేసుకోవటం జరిగింది. ముఖ్యంగా మనకేంటంటే కలెక్టర్ గారు మరి రీహాబిలిటేషన్, అదేవిధంగా ఆర్ఆర్ కమిషనర్గా పనిచేసి వచ్చున్నారు. కాడాలో కూడా ఈ ఇరిగేషన్ వ్యవహారాలు, డిస్ట్రిబ్యూషన్ అంతా చూసేది డిపార్ట్మెంట్లో కూడా హెడ్గా ఉండి వచ్చారు కాబట్టి అవగాహన ఉంది. అందువల్ల మనకి ఇక్కడ ఎక్కువ వ్యవసాయం మీద 90% ఆధారపడే రైతులు, వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళని ఈ 3 జిల్లాలు ఎక్కువ కాబట్టి మరి ఈ రోజున వార్తలకు సేవలు కూడా మనకి జిల్లాకు ప్రత్యేకంగా ఉపయోగపడతాయనేది ఈ మీటింగ్ ద్వారా వారి బ్యాక్గ్రౌండ్ మనకి తెలుసుకోవటం, దానివల్ల ఉపయోగపడుతుందని ఆశాభావం నాటుంది. మనందరం కూడా ఇప్పుడు విన్నాం, డిస్కస్ చేసుకున్నాం. అందువల్ల రాబోయే ఖరీఫ్ తోటపల్లిలో మరి ఉండే ఈ 1,00,000 ఎకరాలకు కూడా గత 5 సంవత్సరాలు ముందుండేటటువంటి గవర్నమెంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను పూర్తిగా నెగ్లెక్ట్ చేయటం వలన ఎక్కడికక్కడే సిల్ట్ పేరుకుపోయి మరి కాలువలన్నీ కూడా, అందులో మన తోటపల్లి ఏంటంటే కొత్తగా వచ్చిన కాలువ, కొత్తగా వచ్చి 2015లో వచ్చింది, 2019 నుంచి 5 సంవత్సరాలు ఉండిపోవటం వలన రిపేర్స్ లేకపోవటంలో చాలా పెద్ద ఇదై లాస్ట్ ఇయర్ ఎంత ప్రయత్నం చేసినా వర్షాలు కలిసి వచ్చాయి కాబట్టి మనకి పూర్తి పంట వచ్చింది. ఈ ఏడాది అట్లా కాకుండా దాన్ని ఏదైనా రైతుల్ని దానికి దెబ్బ తీసుకొచ్చి దాని రిపేర్స్ అన్నీ కూడా కరెక్ట్గా చేసి ఖరీఫ్ నీరు అందించాలి అనేటటువంటి ఒక ప్రణాళికతో వెళ్ళాలి ముందుకి అనేది ఈరోజు చర్చించడం జరిగింది. సరైన టైంలో సరైనటువంటి మీటింగ్ కలెక్టర్ గారు పెట్టడం మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. మంత్రి గారు, మిగతా ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చొని డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మెయిన్ తోటపల్లి, అలాగే ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి, దాని తాలూకా ఎక్కడి వరకు వస్తుంది ఏంటి, ఇప్పుడు జరుగుతున్న వర్క్స్ ఏంటనే దాని మీద కూడా మాట్లాడుకున్నాం. అలాగే ఇంకా ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రయారిటీ అయితే ఎక్కువగా అక్కడ ఉండేటటువంటి మన కూటమి ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా జిల్లా మంత్రి గారు, మిగతా ఎమ్మెల్యేలు అందరూ, ఎంపీలు అందరూ కలిసి, ఎమ్మెల్సీలు మరి కలెక్టర్ గారు తీసుకునేటటువంటి నిర్ణయాల్ని అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడే ఆయన మానిటరైజ్ చేసుకుని ముందుకు వెళ్తారు. అదేవిధంగా పొలిటికల్గా అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ, సీఎం గారి దగ్గర కానీ మా ఆంధ్ర తాలూకా సహకారం, రిప్రజెంటేషన్స్ వెళ్ళి మనకు కావాల్సినటువంటి వర్క్స్కి కావాల్సిన అమౌంట్స్ కానీ ఈ విషయంలో అందరం కలిసి చేయాలనేది ఇక్కడ చర్చించుకున్నాం. ఇది జిల్లాకి, రైతాంగానికి, అదేవిధంగా జిల్లాకి పూర్తిగా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రయారిటైజ్ చేసుకుని ముందుకు వెళ్తాము అనేటటువంటిది మీ ద్వారా ప్రజలందరికీ కూడా, జిల్లా ప్రజలకి, రైతులందరికీ కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా నిన్న మాట్లాడుతూ ఈ ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్ గురించి మాట్లాడుతున్నారు కొంతమంది, ముఖ్యంగా అపోజిషన్ కౌన్సిల్ అపోజిషన్ లీడర్ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. అయ్యా ఫిగర్స్ వేలుముద్ర వేసేసారు, డబ్బులు తీసేస్తున్నారు. ఈ గవర్నమెంట్ టైంలో ఎవరు అని అంటే కింద నుండే ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ నువ్వు వేసిన వాళ్ళేనయ్యా. ఈ జిల్లాలో 175% నువ్వు వేసినటువంటి వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్. ఆ వేలుముద్ర వేసుకొని తీసుకునే రోజులు పాత రోజులు, మీ రోజులు. ఇప్పుడు వేలుముద్రకు వచ్చేది లేదు. ఇప్పుడు ఎవరైతే ఫీల్డ్లోకి వెళ్తున్నారో వాళ్ళని చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్కో, బ్యాంక్కో చెక్ వచ్చేస్తుంది.
అందుకే ఇప్పుడు వేలిముద్ర అనేది లేదు. మీరు ఆ పాత వాసనలతో పాత పద్ధతిలో ఇంకా ఆ విధంగా ఉందని అనుకుంటున్నారు. ఆ విధంగా లేదు. అందుకోసం ఏంటంటే ఏదైనా మాట్లాడేటప్పుడు అవాకులు చెవాకులు మాట్లాడేటప్పుడు సత్యనారాయణ గారు మీరు ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు ఊకదంపుడు దబాయింపులు చేసుకుంటూ మరి ప్రభుత్వం మీద నిందలేయాలని ప్రయత్నమే తప్ప వేలుముద్ర సిస్టమ్ పోయి 2 years అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచే డైరెక్ట్గా ఎవరైతే ఎన్ఆర్ఈజిఎస్లో పనికి వెళ్తారో అక్కడ మస్టర్ పడంగానే ఆయన పేరును బ్యాంక్కి వెళ్తుంది. అది ఆ వేణుముద్ర అనేది ఉండదు. అందుకోసం ఏంటంటే జనం ఏదో అమాయకులు అనుకొని చెప్పి అవాకులు చవాకులు ప్రభుత్వం మీద నిందేయాలి, ఏదో ఒకటి మాట్లాడాలి అని చెప్పి మరి బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టి ఏదో మాట్లాడేస్తుంటే బోడిగుండు మోకాలు ఎప్పుడైనా ముడి అవుతుందా? అవ్వదు కదా. నేను బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టి మాట్లాడే పెద్దలు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడే మాటకి ఏమీ అర్థం ఉండదు, పర్థం ఉండదు. ఏదో ఒకటి మాట్లాడాలి, నింద పడేయాల. బట్టకాల్చి మన ముఖం మీద పడిస్తే తుడుచుకోవాల్సిన పని మనకు ఉంటుంది. అదే అలవాటు తప్ప అభివృద్ధి సంక్షేమంలో ఎప్పుడూ దృష్టి పెట్టకుండా వాళ్ళే తోటపల్లికి గత 5 సంవత్సరాల్లో చీపురుపల్లికి ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు. 5 ఏళ్ళలో ఒకసారైనా సిల్ట్ క్లియరెన్స్ చేయించుంటే, జంగిల్ క్లియరెన్స్ చేయించుంటే ఈరోజు ఇంత బాధపడక్కర్లేదు కదా. అందుకే అభివృద్ధి మీద కానీ రైతుల మీద కానీ ఎవరి మీద ఉండదు. ఎంతసేపు ఏదో ఆ పూటకి అయిపోయింది, ఆ పూటకి ఏదో జరిగిపోయింది, ఆ పూటకి ఏదో చేసేద్దాము అనేటటువంటి మాట్లాడడం, ఎవరో వాళ్ళకు వాళ్ళు స్తుతించుకోవడం, పరిణింత చేయడం తప్ప ఎప్పుడు కన్స్ట్రక్టివ్ ప్రోగ్రాం జరిగిందండి? ఈ విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ గారు అపోజిషన్ లీడర్ వరకు వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేశారు, 20 ఏళ్ళు మంత్రి చేశారు, 15 ఏళ్ళు. నేను ఉన్నప్పటి నుంచి నాకు తెలిసినంత వరకు 24 జిల్లాలు ఉండేటప్పుడు 2 స్టేట్లలో విజయనగరం కిందనే ఉంది. మరి ఈ జిల్లాలో పుట్టి ఈ జిల్లాలో 15 ఏళ్ళు మంత్రి చేసి పిసిసి అధ్యక్షుడు చేశావు. 13 జిల్లాల్లో ఈ జిల్లా కిందనే ఉంది. ఇప్పుడు 25 జిల్లాలైనా విజయనగరం జిల్లా కింద నుంచే లెక్క పెడుతున్నాం. దీనికి ఎందుకు ఈ గతి పట్టింది? ఈ 15 ఏళ్ళలో మంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా మీరు ఏం చేశారు చెప్పండి? ఓ ప్రాజెక్టుకు ఒక 500 కోట్లు తెచ్చారా? లేదా ఒక పరిశ్రమ ఏదైనా తెచ్చారా? ఈ జిల్లాలో ఏం తెచ్చారు మీరు? ఫలానా తెచ్చామని ఒకటి చెప్పండి. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక 500 ప్రాజెక్టులు తెచ్చాం, మా 5 ఏళ్ళ గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీలో ఈ విధంగా చేసాం, లేదు కాంగ్రెస్లో 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నాం, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాం, ఇగో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ తెచ్చాం ఒక 100 కోట్లని చెప్పండి. లేదు తెలుగుదేశం పార్టీ టైంలో ఏర్పడిన ప్రాజెక్టులు ఉన్నాయి. ఓ తారక రామ తీర్థ ఎందుకు పూర్తి చేయడానికి 10 రూపాయలు అక్కడి నుంచి తేలేకపోయావు నువ్వు? మీకు మాట్లాడే హక్కు లేదు ఈ జిల్లాలో. ఈ జిల్లా 20 కంబైన్డ్ స్టేట్లోనే కింద ఉండడానికి కారకులు ఎవరు? జిల్లా నుంచే కదా రైజ్ అయ్యాం, ఇక్కడే పుట్టాం కదా, ఇక్కడే చేశాం కదా. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఈవేళ ఎమ్మెల్సీగా, అపోజిషన్ లీడర్గా ఏమిటి చేశామనేది ఒకటి చెప్పండి. ఎంతసేపు వాడి మీద, వీడి మీద, అవతల మీద, అవతల పార్టీ మీద, అవతల గవర్నమెంట్ మీద నిందలేయడమే తప్ప ఈ జిల్లాలో మార్పు ఏమైనా జరిగిందా? కొత్త ప్రాజెక్టులు ఏమైనా ప్రపోజ్ చేశారా? ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు ఎప్పుడైనా డబ్బు తెచ్చారా మీ 15 ఏళ్ళలో మంత్రిగా ఉన్నప్పుడు? చెప్పండి. మీరు 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు తోటపల్లి 9 ఏళ్ళు ఎందుకు ఆగిపోయింది? 9 ఏళ్ళు ఆగిపోయింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చి ఏదో ప్రోగ్రాం కూడా ఇరిగేషన్కి ఏదో పేరు పెట్టారు, జలయజ్ఞం, ధనయజ్ఞం అంటున్నారు ఎవరో వెనక నుంచి.
జలయజ్ఞం అయితే నువ్వు మరి ఆ 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు కదా, పూర్తి చేయించాలి కదా. చంద్రబాబు నాయుడు గారు స్టోన్ వేశారు, 37 కోట్లు శాంక్షన్ ఇచ్చాం. దురదృష్టవశాత్తు గవర్నమెంట్ మారింది, 10 ఏళ్ళు మీరు ఉన్నారు, అందులో క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. ఆ 9 ఏళ్ళలో ఏమైనా పూర్తయిందా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సంవత్సరంలోనే 300 కోట్లు 400 కోట్ల వరకు కంప్లీట్గా డబ్బునిచ్చి ప్రాజెక్ట్ని కూడా కంప్లీట్ చేసి ఇనాగరేట్ చేసి వాటర్ ఇవ్వడం జరిగింది. 2016లో ఇచ్చినటువంటి వాటర్ ఎన్ని ఎకరాలకి అయితే ఇచ్చామో అన్ని ఎకరాలకి మీ 5 సంవత్సరాల్లో మీరు నీరు ఇచ్చారా? చెప్పండి, ప్రెస్ పెట్టి రైతులకు మీరు చెప్పండి ఒకసారి. ఎన్ఆర్ఈజిఎస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడో చేంజ్ చేసేసి వెళ్ళి పనిచేసిన వాడిని అక్కడే మాస్టర్ వేసి మీదకు పంపిస్తే వాడి అమౌంట్ తీసుకెళ్ళి బ్యాంక్ ద్వారా ఇస్తున్నాడు. ఆ విషయం కూడా లేకుండా వేలు ముద్రలు వేసి తీసేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరు? మీరు ఎవరినైనా ఉంచారండి? మీ గవర్నమెంట్ రాగానే అందరినీ మార్చేశారు. వాళ్ళే కదా ఇప్పుడు ఉన్నారు, 80% వాళ్ళే ఉన్నారు. మీరేం మాట్లాడతారు? మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అన్ని విధాలుగా స్వేచ్ఛ వచ్చింది, రాక్షస పాలన పోయింది, ఆటవిక రాజ్యం పోయింది, దుర్మార్గం పోయింది, మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది, జీవించే విధానంలో స్వేచ్ఛ వచ్చింది. వీటన్నిటికీ గొట్టాలని పేరు పెట్టాడు రాజశేఖర రెడ్డి ఈయన కలిసి. మీకు ఇప్పుడున్నంత స్వేచ్ఛ అప్పుడుందా? మీరే చెప్పండి, పత్రికలో చెప్పండి. ఎవరైనా రాయొచ్చా? ఏమయ్యా ఇసుక లారీ వెళ్ళిపోతుందని ఒక ఆయన రాజంలో ఎవరో ఒక సర్పంచ్ అడిగితే, అయ్యి బాబోయ్ అనకయ్యా బాబు, అదేదైనా ఫోటో పడిందంటే పోలీస్ స్టేషన్లోకి నిన్న ఎవడో ఏమన్నాడు ఫోటో అని చెప్పి పట్టుకుపోతారు. అందుకోసం ఏది జరిగినా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఏది రాయలేము, మమ్మల్ని క్షమించండి అని చెప్పినటువంటి ఇన్స్టెన్సెస్ కూడా చూసాం. ఎంతోమంది పత్రికా ప్రతినిధుల్ని, ఓనర్లు కూడా, విలేకరులు కూడా అల్లరిపెట్టినటువంటి పరిస్థితి చూసాం. మరి డాక్టర్ సుధాకర్ సంగతి చూసాం. ఆయన ఏం అడిగాడు? మాస్క్ అడిగాడు, అంతే కదా. మీ పరిపాలన ఏంటి, మీరేంటి, మళ్ళీ అధికారం కావాలని మీరు జనం ముందుకు వచ్చి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుకోవడం మానేయండి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారికి ప్రజల తరఫున ఇలాంటివి మాట్లాడొద్దని విజ్ఞప్తి చేస్తుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.